హాయ్ అండి, వెల్కమ్ టు హిమాస్ దునియా. చాలా రోజులైందండి పెద్ద వీడియో పెట్టి. ఈరోజు ఒక డ్రెస్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. అయితే నేను ఆల్రెడీ డ్రెస్ కట్ చేసేసాను. కట్ చేసింది కొట్టడం చూపిస్తున్నాను అనమాట. ముందైతే నెక్ కుడుతున్నాను. ఇది నెక్ వచ్చి స్క్వేర్ నెక్ అనమాట. సో ముందు లైనింగ్ రివర్స్లో పెట్టుకొని ఒక స్టిచ్ అయితే నెక్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి మొత్తం కుట్టుకుంటున్నాను. కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని రివర్స్ చేసుకోవాలన్నమాట. అంటే మధ్య మధ్యలో చిన్న చిన్న నాట్లు పెట్టుకుని నెక్ దగ్గర చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకుని దాన్ని రివర్స్ చేసుకుని పైన ఒక కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. అంటే మనకి ఎత్తుగా ఉండకుండా కొంచెం నీట్గా కనిపించడానికి ఈ స్టిచ్ అయితే వేస్తాము. తర్వాత మొత్తం నెక్ అంతా కుట్టేసిన తర్వాత మనం లోపల వైపు లైనింగ్ అయితే ఎలా కట్ చేసుకున్నామో లైనింగ్ ఎలా అయితే ఉంటుందో దాని చుట్టూరా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి మొత్తం డ్రెస్ అంతా కూడా కుట్టుకోవాలండి. ఎందుకంటే మనకి డ్రెస్ కదిలిపోకుండా ముడతలు లేకుండా వస్తుందన్నమాట. ఇలా మొత్తం కుట్టుకోవడానికి ముడతలు లేకుండా ఉంటుందని చెప్పి కుట్టుకోవాలి. సో ఫస్ట్ అలా కుట్టిన తర్వాత లోపల వైపుకి మన లైనింగ్ అయితే చిన్నగా మడత వేసి 2 డబుల్ ఫోల్డింగ్ వేసి చివరికి అయితే కుట్టు వేసుకోవాలి. లైనింగ్ ఒకటే అలా కుట్టిన తర్వాత మొత్తం ఇటు పక్కన కూడా మొత్తం లైనింగ్ అయితే ఎలా ఉందో దాని చివరి వైపు మొత్తం కుట్టుకోవాలి. ఇక్కడ వీడియో ఎందుకో కొద్దిగా స్లో అయిందండి. అది ఎందుకు అలా అయిందో నాకు అర్థం కావట్లేదు. సో వీడియో తీసేటప్పుడు మాత్రం మామూలుగానే ఉంది. తర్వాత ఇలా కుట్టేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ని మొత్తం కట్ చేసుకోవాలన్నమాట. నెక్, హ్యాండ్స్, నెక్ దగ్గర కాదు హ్యాండ్స్ మొత్తం సైడ్ మొత్తం ఎక్స్ట్రా ఉన్న పీస్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా ఉంటుంది అనమాట. అలానే ఫ్రంట్ పార్ట్ కూడా, అంటే ఇందాక కుట్టిన బ్యాక్ పార్ట్, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ చుట్టూరా పిన్స్ పెట్టుకొని సేమ్ ఇందాక ఎలా కుట్టామో అలానే కుట్టుకోవాలి. నాకు డౌట్ అండి, యూనివర్స్ మొత్తంలో ఒక 100% ఉంటే దానిలో ఒక 70 to 80% నాలాంటి బద్ధకస్తులే ఉంటారని నా ఒపీనియన్. ఒక 30% మాత్రమే పీపుల్ వాళ్ళ పని వాళ్ళు ఫాస్ట్గా చేసేసుకొని ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసేసి చాలా ఫాస్ట్గా అన్ని పనులు చేస్తూ ఉంటారని నా నమ్మకం, అంటే నా ఒపీనియన్ అనమాట. సో నాలాంటి బద్ధకస్తులు ఏం చేస్తారంటే రివర్స్ చేసి ఇట్లా పైన ఒక స్టిచ్ చేసేస్తూ ఉంటారనమాట. నెక్ కానీ లేదంటే వేరే పనులు ఏమైనా సరే అన్నీ ఫాస్ట్గా అయిపోవాలి. సో అలాగే ఇలా ఇది కూడా అనమాట. ఈ డ్రెస్ కుట్టడం కూడా ఏమైనా లాంగ్ ప్రాసెస్లో ఉండకూడదు అనమాట. అన్నీ షార్ట్ ప్రాసెస్లో షార్ట్ పీరియడ్లో అయిపోవాలన్నమాట. సో అలాగే ఇది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూద్దామండి నెక్స్ట్ ఎలా కుట్టాను అనేది చెప్తాను. మీలో కూడా నాలాంటి బద్ధకస్తులు ఎవరైనా ఉన్నారండి? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ అండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు ఒకసారి కామెంట్ కూడా చేస్తారా? సో దీనిలో కూడా ఎక్స్ట్రా ఉన్న పీసెస్ అంతా సైడ్ అంతా కట్ చేసేసుకోవాలి. మొత్తం కట్ చేసిన తర్వాత ఇప్పుడు 2 పీసులు జాయింట్ చేసి షోల్డర్ జాయింట్ చేసుకోవాలండి. 2 పీసులు షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసుకోవాలి. రెండు షోల్డర్స్ జాయింట్ చేసేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్స్ కుట్టుకోవాలన్నమాట. తర్వాత నేను దేనికోసం అంటే పైపింగ్ వేద్దామని చెప్పి నేను ఒక 1 ఇంచ్ క్లాత్ని అయితే కట్ చేసుకుని క్రాస్ పీసులు కట్ చేసుకుని వాటిని జాయింట్ చేసుకుంటున్నాను. జాయింట్ చేసుకున్నాక అంటే నేను చిన్నగా గోటు వేద్దామని లేదంటే ఇట్లా చిన్న చిన్న కుచ్చులు పెడదామని చెప్పి చేతులకి ఇలా ప్యాంటు ముక్క అనమాట ఇది. ఈ ప్యాంటు ముక్కతో చిన్న చిన్న కుచ్చుళ్ళు అయితే పెడుతున్నాను. చేతులకైతే కిందన బోర్డర్ లాగా వేద్దాము అనేసి
ఇలా కుచ్చులు కుట్టిన తర్వాత హ్యాండ్స్ 2 జాయింట్ చేసేసుకొని రివర్స్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ 2 జాయింట్ చేయకుండానే మధ్యలో పెట్టి కుచ్చిళ్ళు అంటే ఇన్విజిబుల్ అనమాట. ఇది ఇన్విజిబుల్ కుచ్చులు పెట్టడం అనమాట. దీన్ని మధ్యలో కుచ్చులు పెట్టి అటు ఇటు క్లాత్ పెట్టి కుట్టేయడం అనమాట. చూడండి ఇప్పుడు పైన ఎంత నీట్గా వచ్చిందో. కుచ్చుళ్ళు ఒకటే కనిపిస్తాయి మనకి, కుచ్చులు కుట్టినట్టు కూడా లోపల నుంచి వస్తాయి అనమాట. ఇది ఇన్విజిబుల్ కుట్టడం అనమాట దీనిలో. ఇప్పుడు హ్యాండ్స్ కూడా మొత్తం రౌండ్ అంతా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. హ్యాండ్స్ కదిలిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ని కూడా మనం కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్కి కూడా ఏదైనా కట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. మెయిన్ క్లాత్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు 2 హ్యాండ్స్ చూసారుగా కుట్టేశాను. వీటిని డ్రెస్కి జాయింట్ చేయాలి. ఇప్పుడు డ్రెస్కి హ్యాండ్స్ కుట్టేటప్పుడు కానీ లేకపోతే బ్లౌజ్కి హ్యాండ్స్ కుట్టేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే మధ్యలో నుంచి అంటే షోల్డర్ దగ్గర నుంచి 2 పార్ట్స్ తీసుకున్నట్టు ఒక 1/2 ఇటు కుట్టాలి, ఇంకొక 1/2 అటు కుట్టాలన్నమాట. అప్పుడైతే మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట హ్యాండ్స్ కుట్టేటప్పుడు. అలా కాకుండా ఒకవైపు నుంచి మనం హ్యాండ్ స్టార్ట్ చేసి కుట్టామంటే ఇంకోవైపు తక్కువ అయిపోవడం, లేదు అంటే ఇంకోవైపు ఎక్కువైపోవడం అలా జరుగుద్ది అనమాట. సో అలా కాకుండా ఇలా కుడితే 2 వైపులు సమానంగా వచ్చి ఎక్స్ట్రా ఉన్న పీస్ని మనం కట్ చేసేసుకోవచ్చు. సో హ్యాండ్స్ కుట్టేసిన తర్వాత డ్రెస్ అయితే జాయింట్ చేసేస్తున్నాను. మనం మామూలుగా ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం కాబట్టి ఆ 2 ఇంచెస్ ఎక్స్ట్రాని మనం కొలత పెట్టుకొని లోపలికి కరెక్ట్గా పెట్టి కుట్టేసామంటే మనకి డ్రెస్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చేస్తుందండి. సైజు కరెక్ట్గా వస్తుంది అనమాట. సో అంటే నేను కొలతల ప్రకారంగా కుట్టాను, మామూలుగా డ్రెస్ పెట్టి కుట్టలేదు. కొలతలు వేసుకొని దాని ప్రకారం కట్ చేసుకుని కుట్టాను అనమాట. సో అప్పుడు 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెడతాం కదా కొలత ప్రకారం. అయితే ఆ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని మనం అక్కడి నుంచి కుట్టామంటే డ్రెస్ ఎగ్జాక్ట్గా మనకి సెట్ అయిపోతుంది అనమాట. సెట్ అయిపోయిన తర్వాత ఒక కుట్టు వేసిన తర్వాత దాని పక్క నుంచి ఇంకొక 2 కుట్లు లోపలికి వేసేసుకుంటే మొత్తం డ్రెస్ అంతా రెడీ అయిపోయినట్టండి. అంటే కింద కట్ వరకు కుట్టుకుని కట్ నుంచి విడిగా కుట్టుకోవాలి. సైడ్ కట్స్ ఇస్తాం కదా డ్రెస్కి, ఆ కట్స్ అనేవి విడిగా కుట్టాలన్నమాట లాస్ట్లో. ఇదిగోండి మొత్తం డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా డ్రెస్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.